అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో 39th మ్యాచ్ ఈరోజు డీసీ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోతుంది. ఢిల్లీ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్లో ఇరు జట్ల పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, దీనికి సంబంధించి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సేచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? నిన్న ఊహించని పరిణామాలు, అంతకుముందు హయ్యెస్ట్ స్కోర్ చేజులు, రకరకాల మ్యాచ్లు మంచి కనువిందు చేస్తున్న అభిమానులకు ఈరోజు కూడా బిగ్ ఫైట్ అయితే ఉన్నట్టుగా అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే మొన్న మనం సాటర్డే రోజు చూసింది ఏంటంటే అంత హై స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. సో 2 మ్యాచ్లు కలిపి ఆల్మోస్ట్ 1000 రన్స్ వచ్చినాయి. కానీ నిన్న సండే రోజున 2 లో స్కోరింగ్ థ్రిల్లర్స్, ముఖ్యంగా సెకండ్ మ్యాచ్ అయితే సూపర్ ఓవర్ కూడా వెళ్ళింది, కేకేఆర్ మ్యాచ్ అది. ఈ రోజు కూడా మళ్ళీ హై స్కోరింగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీలో మీకు గత 2 ఏళ్లుగా చూస్తే ఏంటంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 200 ఉంది. సో ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లలో మరొకసారి ఒక హై స్కోరింగ్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంది. 2 టీమ్స్ కూడా చాలా అగ్రెసివ్ ఇంటెంట్ ఆడే టీమ్స్ కాబట్టి మనం మళ్ళీ ఒక 250 ఆ రేంజ్ స్కోర్స్ చూసే అవకాశం కనిపిస్తుంది. ఎలా చెప్పొచ్చు అంటారు? అంటే మొన్న మ్యాచ్తో డీసీ కూడా అసలు మా బ్యాటింగ్లో కూడా ఎలాంటి తగ్గేదే లేదన్నట్టుగానే చూపించారు, భారీ స్కోర్ చేశారు. ఆర్సీబీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాంటి బ్యాటింగ్ లైనప్ కనిపిస్తుంది. సో బ్యాటింగ్ లైనప్లో ఏది కొంత ఎడ్జ్ ఉంది అనుకోవచ్చు రెండు టీముల్లో? సో డెఫినెట్గా మనకి ఆర్సీబీకి ఎడ్జ్ ఉందని చెప్పాలి. వాళ్ళ పర్ఫార్మెన్స్ అదే సూచిస్తుంది కదా. దే ఆర్ ఇన్ ద సెకండ్ పొజిషన్, 10 పాయింట్లతో టాప్లో ఉన్నారు. 2 మ్యాచ్లు ఓడిపోయారు ఇంతవరకు. ఢిల్లీ క్యాపిటల్స్ మరోవైపు చూస్తే ఏంటంటే వాళ్ళు ఆడిన 7 మ్యాచ్లో 3 మాత్రం గెలిచారు, 4 ఓడిపోయారు. సో డెఫినెట్లీ ఆర్సీబీకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్. ఇంకా విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. స్ట్రైక్ రేట్ 163 ఉంది. ఐపీఎల్లో అతనికి ఇది 19వ సీజన్, ఇది హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అది. సో 163 స్ట్రైక్ రేట్తో ఇప్పుడు కొత్త కుర్రాళ్ళతో వాళ్ళకి ఎంత అగ్రెసివ్గా ఆడుతున్నారో వాళ్ళతో పాటు పోటీ పడుతున్నాడు విరాట్ కోహ్లీ కూడా. అలాగే దేవదత్ పడిక్కల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్, ఫినిషర్ టిమ్ డేవిడ్, వీళ్ళందరూ కూడా ఫామ్లో ఉన్నారు. మరోవైపు మొన్న మ్యాచ్లో చూస్తే కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, 150+ స్కోర్ చేశాడు. అలాగే మీకు నితీష్ రాణా ఫామ్లోకి వచ్చాడు, ట్రిస్టన్ స్టబ్స్, మిల్లర్ కూడా ఫామ్లో ఉన్నారు. సో ఐ థింక్ 2 టీమ్స్ కూడా బ్యాటింగ్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. బట్ ఖచ్చితంగా ఆర్సీబీ బ్యాటింగ్ విషయంలో మరింత స్ట్రాంగ్గా మనకు అనిపిస్తుంది. సో ఈరోజు మ్యాచ్లో మనం ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తారు? 250 వరకు మళ్ళీ చూడొచ్చా? ఎందుకంటే ఢిల్లీ అదే రకమైన స్కోర్ చేస్తుంది, ఆర్సీబీ కూడా 200+ ఎప్పుడు నడుస్తుంది. 2 రోజుల క్రితం ఇదే ఢిల్లీలో, అంటే వేరే పిచ్ కావచ్చు కానీ 264 ఒక టీం చేస్తే ఆ టీంని అదే స్కోర్ని 265 చేసి పంజాబ్ దాన్ని చేజ్ డౌన్ చేయడం కూడా చూసాం మనం. మరి ఢిల్లీలో మనకి పిచ్ కూడా జనరల్గా అక్కడ చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండడం గత 2-3 ఏళ్ళుగా చూస్తున్నాం మనం. ప్లస్ గ్రౌండ్ సైజ్ కూడా చాలా చిన్నది. సో ఖచ్చితంగా ఈసారి 200, 230కి అయితే తగ్గదని నేను అనుకుంటున్నాను. నేను 250 అన్నిసార్లు రాదు, కానీ 230 ఆ రేంజ్లో వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో బౌలింగ్ డామినేషన్ ఏమైనా చూడొచ్చు అంటారు ఈ మ్యాచ్లో? ఎందుకంటే పూర్తిగా హిట్టర్స్ ఉన్నటువంటి 2 జట్లు, భారీ స్కోర్ను సాధించే జట్లే కాబట్టి బౌలింగ్ ప్రదర్శన ఏ రకంగా ఉండబోతుంది 2 టీముల్లో? బౌలింగ్లో కూడా 2 టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మీకు ఆర్సీబీ తీసుకుంటే హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు తెలుసు. అలాగే కృణాల్ పాండ్యా, అతని వేరియేషన్స్, బౌన్సర్లు వేస్తున్నాడు, అతను డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేసి, శ్రేయస్ శర్మ. సో వాళ్ళు బౌలింగ్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. ఈవెన్ మీకు ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చినా కూడా వాళ్ళ స్పిన్నర్స్ అక్షర్ అండ్ కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో 264 రన్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చాలా మంచి బౌలింగ్ చేశారు, వికెట్లు కూడా తీశారు. సో మిగతా ఫాస్ట్ బౌలర్స్ కంపేర్ చేస్తే స్పిన్నర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 2 టీమ్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి బౌలింగ్లో. సరే, ఇంకొకటి ఆర్సీబీ ఏమో టాప్ పొజిషన్లో కనిపిస్తుంది, 1-2 మ్యాచ్ అటు ఇటు అయినా కూడా. డీసీ మాత్రం ఒకసారి పాయింట్ పట్టికలో ముందుకు వెళ్తుంది, ఒకసారి వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కన్సిస్టెన్సీ ఎక్కడ మిస్ అవుతుంది డీసీకి? ఇది కీలక మ్యాచ్ అని చెప్పొచ్చు ఆ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. కన్సిస్టెన్సీ డెఫినెట్లీ మిస్ అవుతుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా కన్సిస్టెంట్గా ఆడట్లేదు. ఓపెనర్ విషయంలో నిశంకని కంటిన్యూ చేస్తున్నారు. వల్ల నిశంక 2-3 పార్టీస్ చేశాడు తప్పిస్తే ఒక 50 కూడా లేదు అతనికి. గత 2-3 మ్యాచ్లుగా అతను ఫెయిల్ అవుతాడు. నెంబర్ 3లో రకరకాల మార్పులు చేశారు. ఫైనల్లీ నితీష్ రాణా వచ్చి సెటిల్ అయ్యాడు. సో ఆ టీం ఇంకా సెట్ అయినట్టుగా లేదు. సో స్టబ్స్ అండ్ మిల్లర్ ఆర్ గుడ్, బట్ ఓవరాల్గా వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా బౌలింగ్ బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్లో అతను కూడా ఫామ్లో లేడు. సో వాళ్ళకి కొన్ని బ్యాటింగ్ సమస్యలు ఉన్నాయి. దానివల్లనే వాళ్ళు ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదని మనకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో?
డెఫినెట్గా ఆర్సీబీ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. ఎందుకంటే వాళ్ళు ఈ టోర్నమెంట్లో ఒక బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతున్నారు. లాస్ట్ వీక్ ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్లో మనకి ఢిల్లీ గెలిచింది. సో ఆర్సీబీ ఇంతవరకు రెండు సార్లు మ్యాచ్ ఓడిపోతే దాంట్లో ఒక మ్యాచ్ ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. సో ఢిల్లీ ఆల్రెడీ ఆర్సీబీని ఓడించింది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటుంది. సో మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ఆర్సీబీ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. అందులో ఢిల్లీ అనేది విరాట్ కోహ్లీ హోమ్ గ్రౌండ్. అతను బెంగళూరు టీంకి ఆడుతుండొచ్చు కానీ అతను ఢిల్లీ ఫెరోషా కప్లలో ఆడి పెరిగినవాడు, ఢిల్లీ బాయ్. సో అక్కడ ఆ గ్రౌండ్లో తనకున్న ఫెమిలియారిటీతో విరాట్ కోహ్లీ నుంచి ఒక స్పెషల్ ఇన్నింగ్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే ఈరోజు ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్ అయితే పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో మరి ఆర్సీబీ విజయ పరంపర కొనసాగిస్తుందా లేకుంటే డీసీ బౌన్స్ బ్యాక్ చేస్తుందా అనేది వేచి చూడాలి.